చేస్తా ఉన్నా. నువ్వు ఛాలెంజ్ డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంకుల నుంచి, మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా, మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకు తీసుకుంటాం. మరి నువ్వు ఎట్లా తీసుకుంటావో మరి ప్రజలకు కూడా అదే హక్కు ఉంటుంది కదా. ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చి సంతకం పెట్టి ఒట్లు పెట్టి నువ్వు మాట ఇచ్చినప్పుడు మరి ఆటో క్రెడిట్ ప్రజలకు కూడా ఇవ్వాలి. 4,000 పెన్షన్ ఇవ్వాలి, మహాలక్ష్మి 2,500 ఇవ్వాలి, కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాలి, అక్క చెల్లెళ్లకు తులం బంగారం ఇవ్వాలి. ఇది కూడా ఆటో క్రెడిట్ పెట్టుకుందాం. మరిగా నీ రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి పెడదామా గవర్నమెంట్ అకౌంట్ నుంచి పెడదామా, అది కూడా ఆటో క్రెడిట్ పెట్టు. ప్రజల పైసలు లాక్కోవడానికి ఆటో క్రెడిట్ పెడితే ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకు కూడా ఆటో క్రెడిటే పెట్టాలి కదా. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కావచ్చు, మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందం కావచ్చు, ఆశా అంగన్వాడీ ఈజీఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆటో క్రెడిట్ పెడదాం. ఇది झूठा సర్కారే కాదు, లూటీ సర్కార్. బాతో మే झूठा, కామో మే లూట్నా. నిరుద్యోగుల జాబులే కాదు, ప్రజల జేబులు కొట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. నిరుద్యోగుల జాబులు కొట్టేసిండు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 3 క్యాలెండర్లు మారినాయి తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 3 క్యాలెండర్లు మారినాయి, కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. ఈయన ఏం చెప్పిండు, మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ పెట్టి ఎప్పటికప్పుడు జాబులు ఇస్తామన్నాడు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక 3 జాబ్ క్యాలెండర్లు మారినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 3 క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. నువ్వు వచ్చినాక 3 సంక్రాంతి పండుగలు వచ్చినాయి, కానీ నువ్వు ఇచ్చిన 3 హామీలు కూడా అమలు కాలే. ఈ సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో పడితే రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. పోయిన